ఆ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ పార్టీలో సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ సమీకరణాల మార్పు పెద్ద చర్చకు దారితీస్తుంది. ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కమలం పార్టీలో టెన్షన్గా ఉంటున్నారు కొంతమంది నేతలు. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? ప్రధాని మోడీ పర్యటనతో ఉమ్మడి మెదక్ జిల్లా నేతల్లో కొత్త జోష్ కనిపిస్తుంది. ప్రధాని సభ కూడా గ్రాండ్ సక్సెస్ కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా కమలం పార్టీ నేతలు అందరూ హ్యాపీగా ఉన్నారు. అంతా బాగానే ఉన్నా కొంతమంది నేతలు మాత్రం అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? బీజేపీ అధిష్టానం ఇప్పటివరకు మెదక్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడమే అని గుసగుసలాడుకుంటున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది మొదటి లిస్టులోనే వస్తుందని అనుకున్నారట. కానీ మొదటి లిస్టులో ఎవరి పేరు లేకపోవడంతో ఆశాబహుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ పార్టీలో ఇటీవల రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి మార్పు కూడా ఇటీవలే జరిగింది. జిల్లా అధ్యక్షురాలుగా గోదావరి అంజిరెడ్డి అనే మహిళకు ఇచ్చారు. నిన్న ప్రధాని మీటింగ్ సక్సెస్ కావడంలో వీళ్ళ పాత్ర కూడా ఉందని బీజేపీ సీనియర్లు జాతీయ నేతలకు చెప్పారు. అయితే ప్రధాని మీటింగ్కు పెద్ద ఎత్తున జనాలు రావడం, మీటింగ్ అయిపోయే వరకు ఎవరు కదలకుండా మోడీ స్పీచ్ వినడం, ఇవన్నీ చూసిన చాలామంది బీజేపీ నేతలకు ఎంపీ సీట్పై ఆశలు పెరిగాయి. మెదక్ బీజేపీ ఎంపీ సీట్ తనకి వస్తుందని మొదటి నుండి రఘునందన్ రావు తన అనుచరులకు చాలాసార్లు చెప్పారట. కొంతమంది నేతలకు డైరెక్ట్గా ఫోన్లు చేసి మరీ టికెట్ తనకే అని, మీరందరూ తనకు మద్దతు ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. అందుకే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే మెదక్ ఎంపీ స్థానంపై దృష్టి సారించారు రఘునందన్. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. ఇదే సమయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి భర్త రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి కూడా మెదక్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు జాతీయ స్థాయి నేతల వద్ద కూడా తన మనసులో మాట చెప్పినట్టు తెలుస్తోంది. గత 3 సార్లు కూడా మెదక్ ఎంపీ టికెట్ తనకే ఇస్తా అని చెప్పి చివరి నిమిషంలో వేరే వాళ్ళకు ఇచ్చారని, ఈసారి మాత్రం ఖచ్చితంగా మెదక్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారట అంజిరెడ్డి. బీజేపీ పార్టీ రఘునందన్ రావు ఒకసారి ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది కావున ఈసారి తనకే అవకాశం ఉంటుందని ధీమాగా ఉన్నారు అంజిరెడ్డి. మరోవైపు మొదటి లిస్టులో రఘునందన్ రావు పేరు లేకపోవడంతో రఘునందన్తో పాటు ఆయన అనుచరులు కూడా కంగు తిన్నారు. పటాన్చెరులో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరైన మోడీకి దండం పెట్టి తన సీటు విషయంపై మాట్లాడినట్టు సమాచారం. అయితే ఇలాంటి సమయంలో బీజేపీ అధిష్టానం మెదక్ ఎంపీ సీట్ను పెండింగ్లో పెట్టడంతో ఈ ఇద్దరు నేతల్లో విపరీతమైన టెన్షన్ మొదలైందని చెప్పుకుంటున్నారు సీనియర్ నేతలు. రఘునందన్, అంజిరెడ్డి ఇద్దరు నేతలు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. మొన్నటి ప్రధాని మీటింగ్కి వచ్చిన రెస్పాన్స్ను చూసిన ఈ ఇద్దరు నేతలు ఎలాగైనా మెదక్ టికెట్ను దక్కించుకోవాలని చూస్తున్నారు. కానీ బీజేపీ అధిష్టానం మరోసారి రఘునందన్ వైపు మొగ్గు చూపుతుందా, లేదంటే అంజిరెడ్డికి అవకాశం ఇస్తుందా అనే దానిపై మెదక్ పార్లమెంట్ పరిధిలో పెద్ద చర్చ జరుగుతుంది.